యాసిడిటీ, వామిటింగ్స్, ఇండైజెషన్ ఎక్కువ అవుతుంది, ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది కొందరికి. అంటే ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి స్ట్రాంగ్ గా మెడిసిన్స్ పుచ్చుకున్నప్పుడు అవి తగ్గి ఈ జాయింట్లు బిగదీసేస్తూ ఉంటాయి. ఇటు అటు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నెక్స్ట్ మోడాలిటీ స్టఫింగ్ ది నోస్, అంటే ముక్కులు బిగుస్తాయి. వీటికి అగ్రవేటెడ్ డ్యూరింగ్ నైట్స్, రాత్రిపూట ఎప్పుడు ముక్కులు బిగిసి ఉంటాయి. విత్ హెడేక్, వెంటనే తలనొప్పి వస్తుంది. ముక్కులు బిగిసినాయంటే వీడికి తలనొప్పి వస్తుంది. నెక్స్ట్ నోస్ బర్న్స్, దాంట్లోనే ముక్కు మండుతుంది. ముక్కు బిగిసింది అంటే తలనొప్పి రావటం, ముక్కు మండటం, రెండు వీడికి అకాంపెనీ అయ్యి తప్పకుండా ఉంటాయి. ముక్కు మంట. ఇంకొకటి బాగా ఇంపార్టెంట్, వీడి కళ్ళల్లోంచి కానీ, కురుపుల్లోంచి కానీ, ముక్కుల్లోంచి కానీ, గొంతులోంచి కానీ, మోషన్స్ కానీ ఎక్కడైనా సరే మిల్కీ వైట్ డిశ్చార్జెస్, తెల్లని పాల వంటి స్రావములు దేహమునందు ఎచ్చట నుండి ఏను కలుగుతుండదు. నాలుక మిల్కీ వైట్ కోటింగ్ ఉంటుంది, చెప్పాం పైన. అంటే జాండీస్ లో కళ్ళు పచ్చగా ఉండొచ్చును, ఉండకపోవచ్చును. నాలుక పచ్చగా ఉండొచ్చు, గోళ్లు ఒళ్ళు పచ్చగా ఉండొచ్చు. మోషన్ మాత్రం పేస్టీ అండ్ చాక్ లైక్ వైట్. శుద్ధ నీటిలో కలిపి ముద్ద చేస్తే ఎలా ఉంటుందో అలాగవుతుంది. పేస్టీ అండ్ చాక్ లైక్ వైట్. ఇది టిపికల్ యాంటిమోనియం క్రూడం జాండీస్ లక్షణం. ఇంకా ముదిరితే మోషన్ కూడా పచ్చగా అవుతుంది, బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో. మామూలుగా అయితే చాలా రోజుల దాకా మోషన్ వైట్ గానే ఉంటుంది. జాండీస్ కేసుల్లో ఒక సూచన, ఫిక్స్ తో స్టార్ట్ చేస్తే తొందరగా క్యూర్ అయిపోతాయి. యాంటిమోనియం క్రూడం ఒకటింది. బాగా ఉధృతంగా ఉంటే రోజుకి 2 డోసులు వేయచ్చు. ఆ మోస్తరుగా 2-3 రోజులు వేయచ్చు. ఆకలి బొత్తిగా లేకపోతే నీరసించి ప్రమాదం ఉంటుంది. అందుకని రోజుకి 2 డోసులు చొప్పున 2-3 డోసులు వేస్తే 2వ రోజు నుంచే కొద్దిగా మిల్క్ తీసుకుంటాం మొదలెడతారు. 3వ రోజున బాగా తీసుకుంటారు. రిలీఫ్ బాగా కనిపించగానే స్టాప్ చేసి 31 డోసు వేయండి. ఇంకా వేయకం, అట్లా ఆపేయండి. వారం అయిన తర్వాత బ్రహ్మాండమైన ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే ఇంకేం వేయకండి. ఇంప్రూవ్మెంట్ ఆగిపోతే ప్రతి వారానికి 1 డోసు చొప్పున వేసేయండి. వెరీ ర్యాపిడ్ క్యూర్. యాంటిమోనియం క్రూడం సరిపోవాలే గాని, అంటే జాండీస్ కి యాంటిమోనియం క్రూడం వేస్తే తగ్గదు. యాంటిమోనియం క్రూడం జాండీస్ అంటే నాలుక తెల్లగా ఉంటాం, మోషన్ చాక్లెట్ గా ఉంటాం, మనిషి చికాక్ గా ఇరిటబుల్ గా ఉంటాం, ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం, ఇవన్నీ ఉండాలి. అప్పుడు ఇంకొక మోడాలిటీ, ఏ లంప్ ఇన్ స్టమక్, పొట్టలో ఏదో ఒక కాయ పెట్టినట్లు ఉండబెట్టినట్లు అనిపించును. ఈ లంప్, ఏదో రాయి ఉంది, ఏదో కాయ ఉంది, ఏదో ఉండ ఉంది అన్నట్టుగా ఉంటుంది ఇన్ స్టమక్. అలాగే ఇంకొకటి క్రానిక్ యాంటిమోనియం క్రూడం వాళ్ళకి స్టమక్ ఈజ్ రిలాక్స్డ్. అంటే పొట్ట మొత్తం, ఉదరం మొత్తం ఊగుచుండును, పట్టు లేకుండును. అంటే ఇటు నుంచి పక్కలకి కానీ, ఇటు పైకి కిందికి కానీ మొత్తం స్టమక్ అంతా ఊగుతూ ఉంటుంది, రిలాక్స్డ్ గా ఉంటుంది, వేళ్లాడుతూ ఉంటుంది స్టమక్ కంటెంట్స్. ఇవి ఈ డ్రగ్ సంబంధించినటువంటి మోడాలిటీస్. ముఖ్యంగా గాల్ బ్లాడర్ ట్రబుల్స్, లివరు మొదలైన చోట్ల, లివరు, గాల్ బ్లాడరు, కిడ్నీస్, స్ప్లీను, వీటిలో ఈ సిమ్టమ్స్ ఉన్నా అవి క్యూర్ అయిపోతాయి. ఏది లేదు, మామూలు రంగు వస్తుంది. పసుపు రంగు రాదు, మామూలు రంగు వస్తుంది, బ్రౌన్ వస్తుంది. తర్వాత కిడ్నీస్ ట్రబుల్స్ లో ఈ డ్రగ్ చాలా ర్యాంక్ డ్రగ్. అంటే కిడ్నీస్ ఫెయిల్ అవుతూ ఉంటే, డల్నెస్ వస్తే, యూరినేషన్ రిటెన్షన్ అయిపోయి ఉంటే, ఇట్లాంటి వాటిల్లో, లేదా కిడ్నీస్ లో స్టోన్స్ మొదలైన ఉంటే, ఆర్సెనిక్ ఆల్బమ్ తో పాటు బెర్బెరిస్ వల్గరిస్ తో పాటు యాంటిమోనియం క్రూడం కూడా గుర్తు రావాలి. క్యాల్కేరియాస్ తో పాటు
ఈ పై చెప్పినటువంటి సింటమ్స్ తో ఉన్న హార్ట్ డిజీజ్, గుండె జబ్బులు అత్యద్భుతంగా ఈ మందుతో నివారణ అవుతాయి. అంటే జీర్ణశక్తి లేకుండా, మోషన్ తెల్లగా ఉండటం మొదలైనటువంటివి. కైలూరియా అనే ఒక వ్యాధి ఉంటుంది. పాల వలె యూరిన్ లో తరకలుగా వెళ్ళిపోతుంటుంది. పాలు మీగడ తరకలు లాగా కలిసిపోయినట్టు, కరిగిపోయినట్టు వెళ్ళిపోతుంటుంది. అది ఉన్న వాళ్లలో ఈ పై సింటమ్స్ చూసుకుని వేస్తే క్యూర్ అయిపోతుంది. అలోపతిలో 10 ఏళ్ళు 12 ఏళ్ళు కైలూరియా క్యూర్ కాదు, ఇట్లా ఉంటుంది. ఇంకా ఇతడు క్రానిక్ యాంటిమోనియం క్రోడం పేషెంట్ అంటానికి గుర్తు 2 ఫిజికల్ సింటమ్స్ ఉన్నాయి. అవి చూసుకుని అవి కూడా క్యూర్ అవుతాయి ఇంతకు ముందు చెప్పిన సింటమ్స్ తో సరిపోతే. ఒకటి బ్యాడ్ డే, గోళ్లు ఉప్పి గోళ్లే అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా కుడి చేయి వంట చేసుకునేటువంటి ఉప్పు కారం తగిలేటువంటి గోళ్లు కొంతమందికి లేడీస్కి అవుతుంది. వాళ్లలో కాస్టికం వారు గాని యాంటిమోనియం క్రోడం వారు గాని ఎక్కువ మంది ఉంటారు. యాంటిమోనియం క్రోడం వారు ఎక్కువ కామన్ ప్రాబబిలిటీ. ది స్కిన్ అండర్ ది నెయిల్స్ ఈజ్ ఎఫెక్టెడ్. గోళ్ల క్రింద ఉన్నటువంటి చర్మము తినివేసినట్లయిపోతుంది, ఒరిసిపోయినట్లయిపోతుంది. అలాగే కార్న్స్ ఇన్ పామ్స్ అండ్ ఫింగర్స్, కాళ్ళలో ఆనకాయలు వచ్చినట్లు అరిచేతులోనూ వేళ్ల మీద వస్తాయి. దీన్ని చూసి వేయకూడదు, వాటిని చూసేస్తే ఇవి క్యూర్ అవుతాయి. ఎందుకంటే ఇవి కాస్టికంలో కూడా ఉంటాయి, తూజేలో కూడా ఉంటాయి. ఇంకా ఇంకొక సిమ్టమ్ అన్బేరబుల్ పెయిన్ ఇన్ హీల్స్, కాలి మడమలలో భరింపరాని నొప్పి, దుర్భరమైన నొప్పి. అరికాలు మనం కింద పెట్టలేరు. హారిబుల్లీ అగ్రవేటెడ్ ఇన్ ది మార్నింగ్ ఆఫ్టర్ స్లీప్, నిద్రపోయి లేవగానే ఉదయం పూట కాలు కింద పెట్టలేరు. ఓ అరగంట దాకా మరణబాధ పడతారు, తర్వాత ఒక్కొప్పుడు 2-3 గంటలు ఉంటుంది. ఒక్కొప్పుడు పగలు పొద్దున్నే దుర్భరంగా ఉండి తర్వాత కొద్ది కనెక్ట్ చేసి ఇస్తే దాంతో సరిపోతుంది. దీంతో ఇక డ్రగ్ రిలేషన్షిప్ తప్ప యాంటిమోనియం క్రోడం యొక్క స్టడీ మనకు అయిపోయినది. నాకు యాంటిమోనియం క్రోడం దాంతో ఎక్సైట్మెంట్ తో ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. పీరియడ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ కొన్నాళ్ళు, తర్వాత ఈ ఫెయింటింగ్ వీక్నెస్ కొన్నాళ్ళు ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నాకు ఒంట్లో కొంచెం అస్వస్థతగా ఉంది. సెకండ్ హాఫ్ let us take research from tomorrow. We will have regular class. యాంటిమోనియం క్రోడంలో డ్రగ్ రిలేషన్షిప్ ఒకటి మనం మిగిలిపోయి ఉందని చెప్పాం, మిగతా అని చెప్పుకున్నాం. అక్యూట్ డిసీజ్, జాండీస్ మొదలైనటువంటి వాటిలలో యాంటిమోనియం క్రోడం వాడినప్పుడు 6 potencyలో రిపీటెడ్ గా వాడాలని చెప్పాం. బాగా అక్యూట్ గా వైలెంట్ గా కనుక కంప్లైంట్ ఉన్నట్లయితే డైలీ 2 గానీ 3 గానీ అప్ టు 4 doses ఇఫ్ ది కేస్ ఈజ్ సీరియస్ యూ కెన్ యూజ్. అది అయిన తర్వాత కంట్రోల్లోకి రావడం మొదలుపెట్టిన తర్వాత ఆకలి కొట్టడమే కంట్రోల్లోకి రావడం మొదలు పెట్టడం. కంటికి ఉన్నటువంటి పచ్చదనం తగ్గటం కాదు, అవేం ఒక్కర్లేదు. ఇంటేక్ స్టార్ట్ అయింది, రిలీష్ ఫర్ ఫుడ్ స్టార్ట్ అయింది అని అంటే యాంటిమోనియం క్రోడం వర్క్ చేయడం మొదలుపెట్టింది అని అర్థం. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఎవ్రీథింగ్ గెట్స్ క్లియర్డ్. అందుకని ఇంకా కళ్ళు పచ్చగా ఉన్నాయే, యూరిన్ పచ్చగా ఉందే, పోనీ ఓడోస్ ఏదైనా ఇంకొక జాండీస్ కి ఇండికేట్ అయినటువంటి డ్రగ్స్ మెక్సాల్ కానీ ఇటువంటిది వేద్దామని వేస్తే పాడైపోతుంది కేసు. కనుక జాండీస్ లాంటి కేసెస్ లో ఎంత అక్యూట్ గా ఉన్నా సరే డ్రగ్ సెలెక్షన్ చేసిన తర్వాత గైడింగ్ ఫ్యాక్టర్స్ 1-2 తీసుకోవాలి. మొదటిది పూర్తిగా అట్టర్ డిస్టేస్ట్ ఫర్ ఫుడ్ కనుక ఉన్నట్లయితే, టేస్ట్ ఫర్ ఫుడ్ పుట్టి ఇంటేక్ పుట్టిందంటే మిగతా ఏం అక్కర్లేదు, ఇట్ ఈస్ గెటింగ్ క్యూర్డ్. అందుకని 48 hours లేకపోతే 3 days వరకు కళ్ళు పచ్చదనం తగ్గకపోయినా కానీ ఏం కంగారు పడకూడదు. ఒక్కప్పుడు 1 week వరకు తగ్గదు, కానీ లివర్ బెటర్ అయిపోతూ ఉంటుంది, యూరిన్ క్లియర్ గా పచ్చగా వెళ్ళిపోతూ ఉంటుంది. క్లియర్ అవ్వదు అంటే లోపల ఉన్నటువంటిది క్లియర్ గా పోయింది, ఇవాక్యువేట్ కాంతి, కళ్ళు పచ్చదనం కానీ గోళ్లు పచ్చదనం కానీ తగ్గుతాయని అనుకుంటాం. చాలా వెరితనం.
బ్లడ్ నార్మల్ కౌంట్కి రావాలి. తర్వాత రెండవ మిస్కన్సెప్షన్, జాండీస్ కి దానికి ప్రత్యేకమైనటువంటి అటాక్ చేసేటువంటి జీవులు ఉన్నాయి అని నమ్మటం. టెస్ట్ చేస్తే జాండీస్ కి ఏవో కొన్ని సూక్ష్మజీవుల వల్ల జాండీస్ వస్తుంది, ఇట్లా రాదు. మనం ఎదురు చెప్పుకున్నటువంటి కారణాలలో ఒకటే కారణాల వల్ల వస్తుంది. యాంటిమోనియం క్రూడంలో కనుక జాండీస్ ఇంటేక్ స్టార్ట్ అయితే 6 పొటెన్సీలో వాడటం స్టాప్ చేసి ఇమీడియట్ గా నెక్స్ట్ డే 30 పొటెన్సీలో ఒకటే డోసు వేసి 1 వీక్ వెయిట్ చేసినట్లయితే క్లియర్ అయిపోతుందంతా. లేదా చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్ లో వారం మొత్తం మీద 2 డోసులు వాడాలి. ఇంకా కొద్ది గొప్ప మిగిలిపోయినట్లయితే ఆఫ్టర్ 1 వీక్ గివ్ 201 డోస్, క్లియర్ అయిపోతుంది. యాంటిమోనియం క్రూడమా, నక్సామికానా, మెర్క్సాలా, ఈ మూడింట్లో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది జాండీస్ కి ఇండికేట్ అయినటువంటి డ్రగ్స్. ఆ లిస్టు రాసుకున్నాము, ఆ లిస్టు గుర్తుపెట్టుకోవాలి. వాటిలలో ఏ డ్రగ్ కిందికి వస్తుంది అన్నది మోడాలిటీస్ ను బట్టి, ఏమన్నా మనకి అవైలబుల్ గా ఉంటే మెంటల్ సిమ్టమ్స్ ను బట్టే చూడాలి. పిల్లవాడు సంక దిగడం యాంటిమోనియం క్రూడం కనుకైతే, చిన్నపిల్లలకైతే క్రాస్ అండ్ ఇరిటబుల్, పెద్దవాళ్ళు మోస్ట్ డిస్ప్లీజ్డ్ గా ఉంటారు మాట్లాడటానికి కానీ ఏదైనా వినటానికి కానీ. దే హేట్ పీపుల్ కంపెనీ అండ్ టాకింగ్ అండ్ దే ఆర్ మోరోస్ ఆల్మోస్ట్ ఇన్ ఏ వీపింగ్ మూడ్. అది యాంటిమోనియం క్రూడం. ఇది చూసుకోవాలి. పల్సటిల్ అయితే ఎదురు చెప్పుకున్నాం, వేడి ఉంటుంది, చల్లని గాలి కావాలని క్రేవింగ్ ఉంటుంది, చల్లటి ఏమన్నా తాగితే బాగుండని ఉంటుంది, యాసిడ్స్, నిమ్మకాయ రసం ఇట్లాంటి తాగుదామని ఉంటుంది. తర్వాత ఇన్వెటరేట్ సైలెన్స్. మీరు ఏమడుగుతున్నా సరే గోడ బెదిరి అటుపక్క ఒక రకమైన పిక్యులర్ ఇరిటబిలిటీతో పడుకుని ఉంటారు. కూర్చున్నా కూడా సమాధానం చెప్పడానికి దే మచ్ రిఫ్యూజ్ టు రిప్లై. అది ఇవి చూసుకోవాలి మనం. 5 వరకు మనం చెప్పుకున్నటువంటి ఆ ఇండికేషన్స్ లో. కనుక యాంటిమోనియం క్రూడంతో కొంత క్యూర్ అయ్యి సిమ్టమ్స్ మారవచ్చు ఒక్కొక్కప్పుడు. ఎందుకని బ్యాక్గ్రౌండ్ లో లాంగ్ స్టాండింగ్ డిజీజ్ కానీ, ఇది క్రానిక్ డార్మెంట్ కండిషన్ కానీ, ససెప్టబిలిటీ లేక స్వర, లేకపోతే కంజెనిటల్ గా ది చైల్డ్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ససెప్టబిలిటీ కానీ ఉంటే కానీ తప్ప ఈ జబ్బులు రావు. జాండీస్ కానీ ఇట్లాంటివి. తర్వాత హై ఫీవర్స్ కానీ, నర్వస్ ఫీవర్స్ కానీ, మెనిజియల్ ఫీవర్స్ కానీ, సెరిబ్రల్ ఫీవర్స్ కానీ, ఇట్లాంటి వాటిలో ఏవి కూడా వైరస్ తో వచ్చినట్లయితే అందరికీ అటాక్ అయి ఉండాల్సిందే ఆ సీజన్ లో. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, చుట్టుపక్కల అందరికీ. కనుక వైరస్ ని ఎవరు అట్రాక్ట్ చేస్తారో అంటే వేర్ ది వైరస్ ఫైండ్స్ గుడ్ హార్బర్ దే ఓన్లీ గెట్ దిస్. ఆ హార్బర్ దేంతో డిసైడ్ అవుతుంది? వాళ్లలో ఉన్నటువంటి ససెప్టబిలిటీ ఆఫ్ డిసీజ్ ఆర్ సోరా విచ్ ఈస్ కాల్డ్ ది లాంగ్ స్టాండింగ్ ఆర్ క్రానిక్ కండిషన్, డార్మెంట్ కండిషన్. ఆ కండిషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రకమైనటువంటి జబ్బులు వస్తాయనేది నో డౌట్ అబౌట్ ఇట్. వైరస్ థియరీ అనేటువంటిది ఇంకో 10-12 సంవత్సరాల్లో ఇట్ విల్ బి ప్రూవ్డ్ అప్సైడ్. అప్పుడే క్వశ్చన్ చేశారు, చెప్పాను. మైక్రోబ్ థియరీ, వైరస్ థియరీ వచ్చినప్పుడు లండన్ లో రాయల్ సైంటిఫిక్ అకాడమీలోనే మరి మీరు చెప్పిన థియరీ కరెక్ట్ అయినట్లయితే మనం పీలుస్తున్నటువంటి గాలిలోనూ మనం తాగుతున్నటువంటి నీళ్లలోనూ మీరు చెబుతున్నటువంటివన్నీ ఉన్నాయి కదా, అందరికీ ఎందుకు రావటం లేదు, ఎందుకు చావటం లేదు అని క్వశ్చన్ వేశారు. క్వశ్చన్ వేస్తే ది ఆన్సర్ వాస్ ఏ పొలిటికల్ సైలెన్స్, బికాస్ ది థియరీ వాజ్ పాస్డ్ ఇన్ ది ఇంటర్నేషనల్ సైంటిఫిక్ అకాడమీ పొలిటికల్లీ, నాట్ సైంటిఫికల్లీ. మీరు దాని హిస్టరీ చదివితే తెలుస్తుంది. ఫస్ట్ రికార్డ్స్, నేను రికార్డ్స్ అంతా కూడా ఐసిస్ అన్వీల్డ్ అనేటువంటి పుస్తకంలో యాజ్ ఇట్ ఈజ్ గా ప్రింట్ చేసింది మేడం లెవెట్స్కి. సార్ ఎస్ ఐఎమ్ కమింగ్ టు ఇట్. ఇప్పుడు దేంతో అయినా సరే డార్మెంట్ గా స్వర గనక ఉన్నట్లయితే తప్ప ఈ డిసీజెస్ రావు. అది ఉన్నప్పుడు ఒక డ్రగ్ తో క్యూర్ అవటం అనేటువంటిది 50% కేసెస్ క్యూర్ అవుతాయి. అయినప్పుడు
ఇంకా మిగతా 50% కేసెస్ లో వెంటనే డ్రగ్ సిమ్టమ్స్ చేంజ్ అవుతాయి. చేంజ్ అయ్యి ఇంకో డ్రగ్ లోకి వస్తాయి. అది కనిపెట్టి మనం చూసుకోవాలి. లేదా ఈ డ్రగ్ మీదనే వారం రోజులు 2 వారాలు ఉంచేసినట్లయితే ది పేషెంట్ విల్ బి డిటీరియేటింగ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. అందుకని పేషెంట్ ని మనం మందు వారం రోజులకి ఇచ్చినా గానీ చూడటం 2 రోజులకి 3 రోజులకి ఒక మాట చూస్తూ ఉండాలి. ఇఫ్ ది ప్రోగ్రెస్ ఈజ్ దేర్ ఆర్ నాట్. If the progress is not there, if still he is having the same symptoms, you have to repeat the dose. Adi modadi. If the progress is not there, next case. But the symptoms are changed, then you have to change the drug. Ee rendu gurtunchukovali. Ante progress ante patient's progress, not symptoms betterment. Aa rendiki teda telusukovali. Symptom betterment anedi okkappudu chaala డిసీవింగ్ గా ఉంటుంది. సిమ్టమ్స్ డిజపియర్ అయి పేషెంట్ డ్రౌజీగా అవుతూ ఉంటాడు. దట్ ఇండికేట్స్ కొలాప్సింగ్ కండిషన్ అప్రోచింగ్. ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. కనుక సిమ్టమాటిక్ బెటర్మెంట్ అనేటువంటిది లెక్క చేయకూడదు. సఫరింగ్ బెటర్ అవటం లెక్క చేయకూడదు. ఈ రెండు కూడా లెక్క చేయకూడదు. సిమ్టమ్స్ కానీ సఫరింగ్ కానీ బెటర్ అయి పేషెంట్ వర్స్ అయ్యాడు అనుకోండి, అంటే సెన్సోరియం డల్ అయింది, మైండ్ డల్ అయింది, వీకెన్ అయినాడు, తర్వాత రెస్పాన్సెస్ తగ్గినాయి, క్రమంగా పేషెంట్కి బాధలు తగ్గుతూ వీక్నెస్ వస్తూ ఉన్నదంటే ఏ క్రైసిస్ ఈజ్ అహెడ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్యూర్కి ఎప్పుడు కూడా సిమ్టమ్స్ ఇంకా బెటర్ అయినాయా లేదా దాంతో బొత్తిగా సంబంధం లేకుండా పేషెంట్ బెటర్ అయ్యాడా లేదా అన్నది ఒక్కటే మీరు చూసుకున్నట్లయితేనే మీరు చేసినటువంటి ట్రీట్మెంట్ పేషెంట్కి ఏమైనా ఉపకారంగా ఉంటుంది, లేకపోతే ఉండదు. ఈ ప్రిన్సిపల్స్ అన్ని కూడా అక్యూట్ డిసీజ్ ట్రీట్మెంట్ లో మనం చూసుకుంటూ ఉండాలి. ఇది చూసి యాంటీమోనియం క్రోడంతో ఒకవేళ రిలీష్ ఫర్ ఫుడ్ పుట్టకపోతే, ఆహారం ద్వేషం అట్లాగే ఉంది, లోపలికి ఏం తీసుకుందామని లేదు టెండెన్సీ, కానీ కళ్ళ పచ్చదనం తగ్గింది, మనిషి నిన్న మొన్నటి కంటే వీకెన్ అయ్యాడు, యూరినేషన్ కొంచెం పచ్చదనం తగ్గింది, తర్వాత ఒకప్పుడు యూరినేషన్ కూడా ఫ్రీగా అవటం మొదలెట్టింది, ఎదురు తక్కువగా ఉంటే స్కాంటీగా అవటం, సంతోషించరాదు. ఇవన్నీ కోరదగినవే కానీ పేషెంట్ వీకెన్ అయినాడు, రిలీష్ ఫర్ ఫుడ్ పుట్టలేదంటే క్యూర్ హెజ్ నాట్ టేకిన్ ప్లేస్, ఇట్ ఈస్ నాట్ స్టార్టెడ్. ఎప్పుడు కూడా మనిషి ఇంప్రూవ్ అవుతుంది, సస్టైన్ అవుతుంది 2 కారణాల వల్ల. లైఫ్ ప్రిన్సిపుల్ ఎక్సలేషన్ అండ్ ఇన్హలేషన్ అనేటువంటి పల్సేషన్ తో నడుస్తూ ఉంటుంది. ఇంటేక్ ఒకటి, ఎక్స్క్రీచ్ ఒకటి, ఈ రెండును సవ్యంగా ఒక సరైనటువంటి పద్ధతిలో జరుగుతున్నాయా లేదా, ఇందులో ఏది డిస్టర్బ్ అయినా లేకపోతే 2 డిస్టర్బ్ అయినా క్యూర్ కాదని తెలుసుకోవాలి. అంటే ఇంటేక్ అట్లాగే ఉండి పెరగకుండా అదొరకు మోషన్ అవ్వకుండా పేషెంట్కి లూజ్ మోషన్స్ 2 అయినాయి అనుకోండి, వెరీ డేంజరస్. అంటే మోషన్ అవ్వటం లేదు కదా, మంది ఇచ్చేటి మోషన్ అయింది అనకూడదు. అదేముంది, పరిగెట్టి ఇస్తే అవుతుంది, పేషెంట్ లేవలేడు కానీ ఇంకా. సామాన్యంగా డయాబెటీస్ కేసుల్లో చాలా మందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, పరిగెట్టి ఇస్తే మోషన్ అవుతుంది, పల్స్ లాగేస్తుంది. అందుకని దీంట్లో కూడా ఏ జబ్బులో అయినా సరే ముందు ఏదైనా తాగుదాం అనిపిస్తుందా, తిందాం అనిపిస్తుందా పేషెంట్, దట్ మీన్స్ ది క్యూర్ హెస్ స్టార్టెడ్. అది స్టార్ట్ కాకుండా స్టేటస్ కో మెయింటైన్ అయ్యి, అంటే మనం వేసిన డ్రగ్ తప్పని అర్థం. లేదా అది స్టార్ట్ అయ్యి మళ్ళీ అడ్డం తిరిగింది అనుకోండి, 2 రోజులు శుభ్రంగా రిలీష్ ఫర్ ఫుడ్ వచ్చి మళ్ళీ ఆగిపోయింది అనుకోండి. మనం మొన్న యాంటీమోనియం క్రోడం 6 వేసాం, 2 రోజుల కింద 30 వేసాం, మళ్ళీ ఆగిపోయింది ఇంటేక్, పేషెంట్ ఇంప్రూవ్ అవటం లేదు అని 200 వేయరాదు. ఎందుకంటే డోస్ పొటెన్సీ చాలకపోతే రిలీఫ్ వచ్చి ఆగిపోతుంది కానీ రిలీఫ్ ఆగిపోదు. తేడా కొంచెం గమనించాలి. అంటే యువర్ నెక్స్ట్ డోస్ ఆఫ్ 200 యాంటీమోనియం క్రూడమ్ విల్ బి నాట్ ఓన్లీ సూపర్ఫ్లూయస్ బట్ ఆల్సో నాట్ వెల్కమ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. 30 పనిచేయలేదు కాబట్టి 200 అనేది టోటల్లీ ఫూలిష్. 30 పనిచేస్తేనే కావాలంటే 200 వేయాలి. ఫర్ ఎనీ డ్రగ్ అండ్ ఫర్ ఎనీ డిసీజ్, అక్యూట్ ఆర్ క్రానిక్, ఎనీ ట్రీట్మెంట్
లోయర్ పొటెన్సీలో కనుక ఏమీ రెస్పాన్స్ లేకపోతే హయ్యర్ పొటెన్సీ వేసేటువంటి వాడు డన్స్ కింద లెక్క. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, రాంగ్ లైన్స్ లో పెడుతుంది. హయ్యర్ పొటెన్సీ లోయర్ పొటెన్సీ కావాల్సి వస్తే హయ్యర్ పొటెన్సీ పనిచేయదు, కానీ కోమాటం అది కూడా ఒక ఎర్రర్ గుర్తుంచుకోవాలి. అంటే యాంటీమోనియం క్రూడం 6 కావాల్సిన కేసుల్లో ఆ పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడని ఆతరంతో 1M వేశారనుకోండి, యాంటీమోనియం క్రూడం ఏమి పనిచేయదు, గోడ పెట్టినట్లుంటుంది, టైం వేస్ట్ అవుతుంది, పేషెంట్ వర్స్ అవుతాడు. బికాస్ ది డ్రగ్ హ్యాస్ నాట్ మెట్ ది పేషెంట్ ఇన్ హిస్ టర్మ్స్ కదా. మరి ఏది 1M ఇచ్చినప్పుడు ఇంకా 6 కావాల్సి వచ్చితే మరి 1M న్యూట్రలైజ్ చేసి 6 వేయాలి. అసలు ఎప్పుడు కూడా అక్యూట్ కండిషన్ లో 1M వాడరాదు. స్టార్టింగ్ 1M వేయకూడదు. అక్యూట్ కండిషన్ ఉన్నంతసేపు 1M 10M అనవసరం, అన్లెస్ ఇట్ ఇస్ ఏ సీరియస్ కేస్ ఆఫ్ టెటనస్ అట్లాంటివి అయితే తప్ప. ఇప్పుడు ఏదో తెగింది అనుకోండి, లెక్క చేయలేదు, వాడికి టెటానిక్ జెట్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు కండిషన్ చూసి బెల్డోనా 10M 50M డోస్ వేయాలి వాడికి. అట్లాంటి కండిషన్స్ వెరీ రేర్లీ దే కమ్. సెటిన్ అయిన తర్వాత కూడా క్యూర్ అయిన కేసులు ఉన్నాయి. అట్లాగే ర్యాబిస్, హైడ్రోఫోబియా సెటిన్ అయిందనుకోండి, ఏం చేసేదేం లేదు సెటిన్ అయ్యాక. అలాంటప్పుడు బెల్డోనా 50M కానీ నేట్రమూర్ 50M కానీ అట్లాంటివి ఒక్కొక్కప్పుడు సేవ్ చేస్తాయి. అంటే ఒక 2% ఆర్ 3% అది కేసెస్ మే బి క్యూర్డ్, అంతకంటే పర్సంటేజ్ క్యూర్ అవుదాం. అలాంటి కొన్ని ఎక్సెప్షన్స్ వదిలిపెట్టి ఎప్పుడు కూడా అక్యూట్ డిసీజెస్, తరుణ వ్యాధులు అనేటువంటి వాటిలలో 6 కానీ 30 కానీ మాక్సిమం 200 కానీ స్టార్ట్ చేసుకోవాలి ట్రీట్మెంట్. బాగా కాంప్లికేషన్స్ ఉన్న చోట 200 వేయాలి, తొందరగా క్లియర్ ఆఫ్ చేస్తుంది. దట్ ఈస్ ది మాక్సిమం పొటెన్సీ వన్ కెన్ యూజ్ ఇన్ అక్యూట్ డిసీజ్. కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్ గా ఉండి, అంటే కాంప్లికేటెడ్ గా ఉండటం వేరు కేసు, తర్వాత బాగా వైలెంట్ గా ఉండటం వేరు. కాంప్లికేటెడ్ గా ఉండటం అంటే ఏమిటి, నా చిక్కిరి బిక్కిరిగా ఉంటుంది, అనేక రకాలైన ట్రీట్మెంట్స్ తో డ్రగ్ ఎఫెక్ట్స్, ట్రీట్మెంట్ ఎఫెక్టు, డయట్ ఎఫెక్టు, డిజీజ్ ఎఫెక్టు అన్ని ఇంటర్మిక్స్డ్ గా ఉంటాయి. అలాంటప్పుడు క్లియర్ చేయాలంటే 200 వేయాలి. అలా కాక ఒక డ్రగ్ సిమ్టమ్స్ క్లియర్ గా మీకు కనిపిస్తున్నాయంటే ది కేస్ ఈజ్ నాట్ స్పాయిల్. మీ దగ్గరికి వచ్చేటప్పటికి కేసు స్పాయిల్ కాలేదని అర్థం. అప్పుడు మీరు 30 ఈజ్ ది మాక్సిమం పొటెన్సీ ఇన్ అక్యూట్ డిసీజ్. ఈవెన్ దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ పొటెన్సీ. ఇప్పుడు దీంట్లో కూడా అట్లాగే యాంటీమోనియం క్రూడం వేసి 200 వేసి, లేకపోతే 6 వేసి 200 వేసి ఒక వారమో 5 రోజులో 10 రోజులో ప్రోగ్రెస్ వచ్చి అక్కడ మళ్ళీ రిలీఫ్ ఫర్ ఫుడ్ ఆగిపోయి పేషెంట్ మళ్ళీ వీక్నెస్ చూపిస్తున్నట్ట అని అన్నప్పుడు మళ్ళీ పేషెంట్ ని ఎగ్జామిన్ చేయాలి, రీటేక్ చేయాలి కేసు. చేస్తే మీకు పల్సటిలా కానీ, నక్స్వామికా కానీ, మెర్క్సాల్ కానీ వీటిలో ఏదో ఒకటి వస్తాయి. ఇంకొక డ్రగ్ వస్తుంది జాండీస్ కి కావలసినటువంటి డ్రగ్స్ లో. మొన్న చెప్పిన డ్రగ్స్ లో మీరు రాసుకుంటే సరే, లేకపోతే ఇవి కూడా చెప్పేవి కూడా రాసుకోండి. ఫాస్ఫరస్ రాసుకున్నారా మన ఇచ్చిన లిస్ట్ లో? పల్సటిలా, నక్స్వామికా, ఇవి కాక కడుపులో మంటతో కూడినటువంటి జాండిస్ ఉంటుంది. దానికి ఒక డ్రగ్ ఉంది, కానీ మామూలుగా బెంగాల్లోనూ అక్కడ దాన్ని రొటీన్ డ్రగ్ కింద వాడతారు. అంటే జాండిస్ ఉంటే అది తోసేయండి అని. ఏం డ్రగ్ అండి అది? ఎపిస్ కూడా మంచి కావాల్సిన వాటిలో ఒకటే, కానీ అది కాదు. జాండిస్ వచ్చింది అనగానే వేయమనేటువంటి డ్రగ్ ఒకటి ఉన్నది, చెలిడోనియం. ఎగ్జాక్ట్లీ చెలిడోనియం. బెంగాల్లో 6 పొటెన్సీలో రోజుకు 1-2 డోసులు చొప్పున ఒక 4 రోజులు వాడతారు. అంటే పెద్ద డాక్టర్లు కాదు, చెప్పే కదా. బెంగాల్లో ఉంటే ఐడియల్ డాక్టర్స్ ఉంటారు, లేకపోతే అయోమయం ఉంటారు, మధ్యస్థం ఉండదు. ఎందులోనే అంతే.
క్యాలిబరు టాగోరు అరవిందో క్యాలిబర్లో ఉంటారు, రామకృష్ణ వివేకానంద, లేకపోతే రైల్లో సస్తున్నామన్న సిటీ అన్నటువంటి లెవెల్లో ఉంటారు. ఈ మధ్యలో ఉండరు. ఇప్పుడు వీటిలలో ఏదో ఒకటి ఇండికేట్ అవుతుంది. ఇండికేట్ అయితే సెలిడోనియం కనుక అయితే 6 వేయండి. 6 లో రోజుకు 2 డోసులు చొప్పున వేయచ్చు. 2 గాని 3 గాని రోజులు. ఆకలి ఎస్టాబ్లిష్ అయింది అంటే ఆపేసేయండి. 30 వేయండి. నక్స్వామిక 30 వేయండి. 6 వాడుతూ ఉంటారు కానీ పని చేయదు. 31 డోసే. మళ్ళీ కావాలంటే సెకండ్ డే ఇంకో డోసు ఎక్స్ట్రీమ్ కేసుల్లో వాడచ్చు, లేకపోతే 2-3 రోజులు పోయిన తర్వాత 2 డోసు వాడచ్చు. పల్సటిల్లా 6 వాడాలి. రోజుకు 1 డోసు కంటే అక్కర్లేదు. పల్సటిల్లాను గురించి ప్రూవింగ్స్ లో రాసి రికార్డ్స్ లో ఇచ్చినప్పుడు ది డ్రగ్ వర్క్స్ బై ఇట్స్ రెగ్యులారిటీ అండ్ పీరియాడిసిటీ ఆఫ్ డోసేజ్ అండ్ నాట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిపిటిషన్ అని హ్యానిమన్ చెప్పాడు. అంటే పల్సటిల్లాకి ప్రత్యేకత, బాగా పనిచేయడానికి లక్షణం ఏంటి? మీరు దాని డోసేజీకి రెగ్యులర్ అవర్సో డేసో పెట్టండి అవసరాన్ని బట్టి. మొదటి డోసు తర్వాత 2వ డోసు ఎంత ఇంటర్వల్ తర్వాత వేశారో 3వ డోసు కూడా అదే ఇంటర్వల్ తర్వాత వేయడంతో ఎస్టాబ్లిష్ అవుతుందని యాక్షన్ అన్నాడు అక్యూట్ డిసీజ్ లో. కనుక మీరు పీరియాడిసిటీ క్రియేట్ చేయడానికి పల్స్లకి దగ్గర సంబంధం ఉంది. కనుక 6 లో రోజుకు 1 డోసు చాలు. 2 రోజులు అయితే చాలా వరకు క్లియర్ అయిపోయి ఆకలి అంటే వేయొచ్చు. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 31 డోసు వేసి ఊరుకుంటాం. ఫాస్ఫరస్ 30